ప్రీవియస్ సెక్షన్ ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్లో మనం సిఎస్ఎస్ అంటే ఏంటి, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, అండ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని టార్గెట్ చేయడం కోసం యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అండ్ కాంబినేటర్స్ గురించి డిస్కస్ చేసాం. ఆల్సో స్పెసిఫిసిటీ రూల్ అండ్ ఇంపార్టెంట్ రూల్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో కలర్స్ అండ్ గ్రేడియంట్ సెక్షన్ స్టార్ట్ చేద్దాం. సిఎస్ఎస్లో కలర్స్కి చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. సో మన వెబ్ ఎలిమెంట్స్ విజువల్ అపియరెన్స్ ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని యూజ్ చేయొచ్చు, లైక్ టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ కలర్ ఎక్సెట్రా. సో ఈ సెక్షన్లో మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తాము అంటే, ఫస్ట్ స్టార్టింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ ఫార్మాట్స్. సో కలర్స్ యూజ్ చేయాలి అంటే సర్టన్ కైండ్ ఆఫ్ ఫార్మాట్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో అవి ఏంటో ఫస్ట్ లెక్చర్లో డిస్కస్ చేస్తాం. ఫాలోడ్ బై బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీని ఎలా యూజ్ చేయాలి అని డిస్కస్ చేద్దాం. దెన్ ఎలిమెంట్స్కి గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా యాడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలి, అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కస్టమైజ్ చేయడం కోసం ఉండే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫైనలీ ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఈ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్నిటినీ సింగిల్ లైన్లో ఇవ్వడం కోసం ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు, అదేంటో డిస్కస్ చేయాలి. సో సిఎస్ఎస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ ఫార్మాట్ సపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ వన్ హెక్స్ కోడ్. హెక్స్ కోడ్ అంటే మనం దీన్ని హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి 6 డిజిట్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ 6 డిజిట్స్లో ఈచ్ డిజిట్ రేంజ్ 0 to 9 నుంచి A నుంచి F వరకు ఉంటుంది. అంటే 0 1 2 3 4 5 6 7 8 9 తర్వాత ABCDEF వరకు ఉంటుంది. అంటే ఈచ్ డిజిట్కి 16 వాల్యూస్ అనేవి ఉంటాయి. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎన్ని థౌజండ్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయో కలర్స్లో. నంబర్స్ ఆర్ డిజిట్స్ అనేది ఒక కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అన్నిటికన్నా లోయెస్ట్ ఆర్ హైయెస్ట్ వాల్యూ లైటర్ కలర్ అవుతుంది అండ్ లోయెస్ట్ వాల్యూ డార్కర్ కలర్ అవుతుంది. సో ఈ హ్యాష్ ట్యాగ్ 6 zeros అనేది బ్లాక్ని రిప్రజెంట్ చేస్తుంది, విచ్ ఇస్ ద లోయెస్ట్. ఇంకా అండ్ దీంట్లో హైయెస్ట్ అంటే హ్యాష్ ట్యాగ్ 6 Fs అనేది వైట్ని రిప్రజెంట్ చేస్తుంది, విచ్ ఇస్ ద లైటెస్ట్ కలర్. సో డార్కెస్ట్ టు లైటెస్ట్. అండ్ మిగతా అన్ని కలర్స్ కూడా ఈ వైట్ అండ్ బ్లాక్ రేంజ్లోనే లై అవుతాయి. సో ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ 6 digits ఏదైతే ఉన్నాయో దాంట్లో ఫస్ట్ 2 digits రెడ్ కలర్ని రిప్రజెంట్ చేస్తాయి. సో మనం యూజ్ చేద్దాం అనుకుంటున్న కలర్లో రెడ్కి ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలో ఈ ఫస్ట్ 2 digits డిసైడ్ చేస్తాయి. సో ఇన్ కేస్ మనం ఫస్ట్ 2 digitsకి హైయెస్ట్ వాల్యూ ఇచ్చి మిగతావన్నీ 0లో ఉంచితే అది మనని రెడ్ కలర్ రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ 2 digits గ్రీన్ని రిప్రజెంట్ చేస్తాయి. సో మనం రిమైనింగ్ 4 digits కనుక 0 ఇచ్చి ఈ మధ్యలో 2 digits మాత్రం హైయెస్ట్ కలర్ ప్రొవైడ్ చేస్తే అదే మనం గ్రీన్ కలర్ కింద రిప్రజెంట్ అవుతుంది. ఈ రెడ్ అండ్ గ్రీన్ మధ్యలో కాంబినేషన్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ 4 digits హైయెస్ట్ అండ్ లాస్ట్ 2 digits 0, అదే మనకి ఎల్లో కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ లాస్ట్ 2 digits అనేవి బ్లూ కలర్ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ మనం అన్ని డిజిట్స్ 0 ఇచ్చి అంటే లోయెస్ట్ వాల్యూస్ ఇచ్చి బ్లూకి హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఇచ్చినప్పుడు అంటే హైయెస్ట్ వాల్యూ ఎఫ్ని ప్రొవైడ్ చేసినప్పుడు అదే మనకి బ్లూ కలర్ కింద రిప్రజెంట్ అవుతుంది. సిమిలర్ టు ఎల్లో, బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మనకు ఉండేది క్యాన్ కలర్. అంటే దాంట్లో రెడ్ కాన్సన్ట్రేషన్ అనేది అస్సలు ఉండదు. గ్రీన్ అండ్ బ్లూ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. అండ్ రెడ్ అండ్ బ్లూ కాన్సన్ట్రేషన్లో మనకి వచ్చేది మెజెంటా. దీంట్లో గ్రీన్ ఎలాంటి కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇవి అన్ని హైయెస్ట్ కాన్సన్ట్రేషన్లో కంబైన్ చేస్తే మనకు వచ్చే కలర్ వైట్, విచ్ ఇస్ ఆల్ ఎఫ్స్. సో ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెక్స్ కోడ్స్. సెకండ్ టైప్ ఆఫ్ కలర్ ఫార్మాట్ RGB. సో హెక్స్ కోడ్స్ లాగే RGB కూడా మనం జీరోస్తో రిప్రజెంట్ చేస్తాం. సో రెడ్, గ్రీన్ అండ్ బ్లూతో. బట్ వీటిని మనం పెరెంథసిస్లో ఎన్క్లోజ్ చేసి ఈచ్ వాల్యూని కామాతో సెపరేట్ చేస్తాం. సో పెరెంథసిస్ రెడ్, గ్రీన్, బ్లూ కాన్సన్ట్రేషన్స్. సో దీంట్లో ఈచ్ వాల్యూ రెడ్, గ్రీన్ అండ్ బ్లూలో ఈచ్ వాల్యూ 0 నుంచి 255 వరకు రేంజ్ అవుతాయి. అండ్ అన్ని జీరోస్ ఉంటే డార్కెస్ట్ కలర్ అండ్ అన్ని హైయెస్ట్ ఉంటే లైటెస్ట్ కలర్. సో ఆల్ జీరోస్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో అది బ్లాక్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ కేస్ రెడ్ కలర్ రిప్రజెంట్ చేయాలి అంటే మనం 255 అనేది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ప్రొవైడ్ చేసి గ్రీన్ అండ్ బ్లూ 0. దెన్ గ్రీన్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే రెడ్ అండ్ బ్లూకి 0 ఇవ్వాలి. అండ్ వీటి కాంబినేషన్లో ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్కి హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ బ్లూకి 0. సిమిలర్లీ బ్లూకి రెడ్ అండ్ గ్రీన్ 0లో ఉంటుంది. దెన్ క్యాన్కి రెడ్ 0, గ్రీన్ అండ్ బ్లూ హైయెస్ట్.
మెజెంటాకి రెడ్ అండ్ బ్లూ హైయెస్ట్ అండ్ 0 గ్రీన్. ఓవరాల్ ఇవన్నీ హై కాన్సన్ట్రేషన్లో కంబైన్ చేస్తే మనకి వైట్ కలర్ వస్తుంది, విచ్ ఇస్ ఆల్ 255s. సో ఇది ఆర్జీబీ కోడ్ అంటే. సో రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కోడ్ ఇది. దీనికి ఇంకొక అడిషనల్ ర్gba వాల్యూని యాడ్ చేస్తాం. ఏ అంటే ఆల్ఫా వాల్యూ. సో దీన్ని ర్gb తర్వాత ఏకి యాడ్ చేస్తాం. సో దీని వాల్యూ 0 నుంచి 1 వరకు రేంజ్ అవుతుంది. అంటే 0.1, 2, 3, 4 అలా 0 నుంచి 1 వరకు మనం దీనికి వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. స్టార్టింగ్ విత్ 0 అంటే కంప్లీట్ ఒపాసిటీ, అంటే మనకు అసలు ఆ ఎలిమెంట్ కనిపించదు అని, అంటే ఆ కలర్ కనిపించదు అని. దెన్ 0.1 అంటే స్లైట్లీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అలాగ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ దాని ట్రాన్స్పరెన్సీ తగ్గుతూ వస్తుంది. సో 1 అనేది డిఫాల్ట్ వాల్యూ. సో మనం ఎప్పుడైనా ఆర్జీబీ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే బై డిఫాల్ట్ ఆల్ఫా వాల్యూ 1 కింద అప్లై అవుతుంది. సో మనకి ఆ కలర్ క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ కేస్ మనం ఆ కలర్కి ట్రాన్స్పరెన్సీ పెంచాలి అనుకుంటే మనం ఆల్ఫా వాల్యూ అనేది అప్లై చేయొచ్చు. అండ్ ఎంత ట్రాన్స్పరెన్సీ ఎక్కువ కావాలో అంత తక్కువ ఆల్ఫా వాల్యూని మనం ప్రొవైడ్ చేస్తాం. సో 1 అనేది డిఫాల్ట్ వాల్యూ అండ్ 0 అనేది కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్, అంటే మనకి అసలు ఆ కలర్ కనిపించదు అని. సో ఇది ఆర్జీబీ ఫార్మాట్. ఇది కాకుండా మనకి హెచ్ఎస్ఎల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. హెచ్ఎస్ఎల్ కలర్ ఫార్మాట్ అని కూడా ఒకటి ఉంది, కానీ మనం అది రెగ్యులర్గా యూజ్ చేసేది కాదు. సో మనం కోడ్ ఎడిటర్లోకి వెళ్ళి వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ index.html అనే ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. డిఫరెంట్ కలర్ ఫార్మాట్స్ అనేవి వీటిలో ట్రై చేద్దాం. ఫస్ట్ హెక్స్ కోడ్. సో స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఇన్లైన్ స్టైలింగ్కి కలర్, సో మనం టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ కలర్ ఇలా డిఫరెంట్ కలర్ రిలేటెడ్ ప్రాపర్టీస్కి ఈ కలర్ ఫార్మాట్స్ని అప్లై చేయొచ్చు. సో హెక్స్ కోడ్ అంటే హ్యాష్ ట్యాగ్తో స్టార్ట్ అయ్యి 6 డిజిట్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఈ 6 డిజిట్స్లో 0, 0, 0 ఇది మన బ్లాక్కి రిప్రజెంట్ చేస్తుంది. సిమిలర్లీ ఎఫ్ అనేది వైట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో యాజ్ యూ కెన్ సీ స్పెసిఫిసిటీకి వైట్ కలర్ అనేది అప్లై అయింది. ఇప్పుడు ఈ 0 to f మధ్యలో మనం ఈ 6 డిజిట్స్కి ఏ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. సో 0 to 9 అండ్ a to f. సో ఫస్ట్ 0, 2, 4, 6, 8 అండ్ ఫైనలీ a. సో ఇలా ఒక ర్యాండమ్ కలర్ నేను ప్రొవైడ్ చేశాను అండ్ అది బ్లూ కలర్ కింద రిప్రజెంట్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఇచ్చే హెక్స్ కోడ్లో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి బ్లూని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో మనకి ఇచ్చిన అన్ని వాల్యూస్లో 8 అండ్ a అనేవి హైయెస్ట్ వాల్యూస్, అంటే ఇవి హైయెస్ట్ కాన్సన్ట్రేషన్లో ఉన్నట్టు. సో బ్లూ హైయర్ కాన్సన్ట్రేషన్లో ఉంది కాబట్టి మనకి బ్లూ షేడ్ రిప్రజెంట్ అవుతుంది. సో మీరు విఎస్ కోడ్ యూస్ చేస్తున్నట్టయితే మీరు హెక్స్ కోడ్స్, ఆర్జీబీస్, ఆర్జీబీఎస్ ఇవి ఏమీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఏవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింప్లీ అక్కడ వచ్చే కలర్ మీద మీరు హోవర్ చేసి జస్ట్ సింప్లీ దాని మీదకి మౌస్ తీసుకెళ్తే మీకు ఆటోమేటిక్గా విఎస్ కోడ్ అనేది ఒక కలర్ పిక్కర్ ప్రొవైడ్ చేస్తుంది. సో సింప్లీ మీకు ఏ కలర్ కావాలో దాంట్లో మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మనం ర్gba గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ హెక్స్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీకు అది హెచ్ఎస్ఎల్ వాల్యూస్, అగైన్ క్లిక్ చేస్తే హెచ్డబ్ల్యూబీ వాల్యూస్, మళ్ళీ క్లిక్ చేస్తే ఆర్జీబీ వాల్యూస్ అన్నీ మీకు అదే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇన్ కేస్ మనం ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుకున్నట్టు ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్ బార్ని యూస్ చేసి దాని ట్రాన్స్పరెన్సీ చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం 0.751 అనే ఆల్ఫా వాల్యూ ప్రొవైడ్ చేసాం. సిమిలర్లీ దీన్ని తగ్గిస్తే మనకి ఈ స్పెసిఫిసిటీ ట్రాన్స్పరెన్సీ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్ఫా వాల్యూ మనం 0.4 అనేది ప్రొవైడ్ చేసాం. ఇన్ కేస్ 0.1 ప్రొవైడ్ చేస్తే ఇది కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అవుతుంది అండ్ 0 మనకి కంప్లీట్లీ డిసపియర్ అవుతుంది. సో ఒపేసిటీ 0 అనేది కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ ఎలిమెంట్. ఒపేసిటీ ఇవ్వకపోతే అది డిఫాల్ట్ 1 కింద తీసుకుంటుంది. సో ఇది ర్gba ఫార్మాట్. సో దీంట్లో ఫస్ట్ ఇది రెడ్, సెకండ్ గ్రీన్ అండ్ థర్డ్ బ్లూ. సో ఇవి మనం మోస్ట్ కామన్లీ సిఎస్ఎస్లో యూజ్ చేసే కలర్ ఫార్మాట్స్, ఐదర్ హెక్స్ కోడ్స్ ఆర్ RGB ఆర్ RGBA. అండ్ మీకు విఎస్ కోడ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఆ హెక్స్ కోడ్ అండ్ RGBA వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింప్లీ దాని మీద హోవర్ చేస్తే మీకు కలర్ పిక్కర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు కలర్ పిక్ చేసుకోవచ్చు, ఇక్కడ దాంట్లో ఉండే డిఫరెంట్ లైటర్ ఆర్ డార్కర్ షేడ్ని పిక్ చేసుకోవచ్చు అండ్ ఈ బార్ యూజ్ చేసి దాని ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ కూడా ఆర్ ఆల్ఫా వాల్యూస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు.
అండ్ ఇన్ కేస్ మీకు ఆ రిలేటెడ్ కలర్ హెక్స్ కోడ్ ఆర్ హెచ్ఎస్ఎల్ వాల్యూ కావాలి అంటే సింప్లీ దీని మీద క్లిక్ చేస్తే హెక్స్ కోడ్, హెచ్ఎస్ఎల్ఏ, హెచ్డబ్ల్యూబి, ఆర్జీబీఏ వాల్యూస్ అన్నీ అదే మీకు కన్వర్ట్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్ ఫార్మాట్స్. సో వీటిని యూజ్ చేస్తూ మనం నెక్స్ట్ ఫ్యూ లెక్చర్స్లో బ్యాక్గ్రౌండ్ కలర్స్ అండ్ అదర్ కలర్ రిలేటెడ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ లెక్చర్లో ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ప్రొవైడ్ చేయాలో చూద్దాం.